అందరికీ నమస్కారం అండి. నా పేరు తాళాబొత్తుల భారతి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్విడిలో హిందీ స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మనకి ప్రస్తుతానికైతే కరోనా వలన స్కూల్స్ అవి లేట్ అవ్వటం జరుగుతుంది, స్కూల్స్ స్టార్ట్ అవ్వటం. అందు గురించని మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారు, డిఈఓ మేడం గారు, ఇంకా చాలామంది ప్రముఖులందరూ కలిపి పిల్లలందరికీ ఎలాగైనా సరే 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి పాఠాలు చేరాలి, త్రూ మన ఆన్లైన్ ద్వారానే మనం వాళ్ళకి పాఠాలు చెప్పగలగాలి అని మా టీచర్స్ అందరినీ ఇక్కడ చక్కగా ఒక వేదిక పైన ఏర్పాటు చేసి ఈ వేదికలో తీసుకొని రావటం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ ఎవరైతే ఈ ప్రోగ్రాం వెనకాతల ఎంత సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సపోర్ట్ ఇస్తున్నందుకు జిల్లా ప్రముఖులందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలండి. ఇంకా పిల్లలు మరి ఎంత మహత్తరమైన కార్యక్రమం ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నారు. సో మనం కూడా వాళ్ళందరికీ ఉత్సాహాన్ని ఆవిరి చేయకుండా జాగ్రత్తగా పాఠాలు అవి విని చక్కగా ఇప్పుడు రాబోయే పై తరగతుల చదువులకి ఈ చదువుని ఎంతో ఉపయోగకరంగా ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నాను. అయితే నేను ఇప్పుడు మీకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ పాఠాన్ని చెప్తానమ్మా. 9th క్లాస్ ఫస్ట్ పేజ్ చూస్తే కనుక చూడండి, ఇది మనం ఒకసారి టెక్స్ట్ బుక్ చూద్దాము. ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్ అన్నమాట. ఇలా ఉంటుంది. సో సుగంధ్ అన్న పేరుతో నిజంగానే ఈ టెక్స్ట్ బుక్ సుగంధ్ అండి, మంచి వాసన అని అర్థము. అలాగే పిల్లల యొక్క భావి జీవితం అంతా ఈ పరిమళం వెదజల్లాలని, వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ఈ పరిమళంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే పిల్లలు, మనం ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఏంటో, అక్కడ ఉన్న విధానం ఏంటో చూద్దాము. ఫస్ట్ పాఠం ఏంటో చూద్దాము. రెండమ్మ నేర్చుకుందాం. ఫస్ట్ పాఠం పేరు జిస్ దేశ్ మే గంగా బహతీ హై. జిస్ దేశ్ మే గంగా బహతీ హై. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో. అయితే ఇక్కడ మనకి గంగా నది ప్రవహిస్తుంది ఏ దేశము అంటే భారతదేశమని ప్రపంచానికి అంతటికీ తెలుసు, ముఖ్యంగా మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ గంగా నది అంత పవిత్రమైన వారు మన భారతీయులు. భారతదేశము గంగా నది అంత నిష్కల్మషమైనది, నిర్మలంగా ప్రవహించేది. ఎంత వేగాన్నైనా సరే అదుపులో ఉంచుకుంటూ తన పవిత్రతకు మచ్చ తెచ్చుకోనిది గంగా నది. అదేవిధంగా మన భారతీయులు కూడా పవిత్రతకు, నిర్మలత్వానికి నిదర్శనమని కవిగారు మనస్ఫూర్తిగా నమ్ముతూ మనకి పాఠాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది ఒక మంచి రచనమ్మ. ఇది మనం ఖచ్చితంగా చూద్దాము. దీనిలో విషయం ఏముందో, అసలు ఫస్ట్ పేజ్లో మనం ఏముందో నేర్చుకుందాం. చూడండి, అక్కడ మనం ఫస్ట్ పేజ్ చూస్తే చక్కని ఒక చిత్రపటం మనకి కనిపిస్తుంది, ఒక ఫోటో పిక్. అది ఏంటంటే అక్కడ చక్కగా నిర్మలమైనటువంటి పొద్దున్నే అయి ఉంటుంది, చక్కగా ఒక శాంతి కపోతం ఆకాశంలో ఎగురుతోంది. ఆ తర్వాత ఇంకా చక్కగా సూర్యకిరణాలు భూమిని తాకుతూ ఉంటే అప్పుడే పంట పొలాలు కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఇంకా ఒక పద్యం కూడా ఉందమ్మా. శాంతి కా సందేశ్ జహా హై సబ్కా సమ్మాన్ జహా హై, గీత ఖుషీ కే గాతే జహా హై, ఐసా భారత్ ఔర్ కహా హై. ఇక్కడ చూడండి, శాంతి కా సందేశ్ జహా హై. మనకి భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి ఇక్కడ ఈ పద్యంలో ఇచ్చారు. ఏంటంటే శాంతి కా సందేశ్ జహా హై, శాంతి యొక్క సందేశము ఎక్కడ ఉంటుంది? సబ్కా సమ్మాన్ జహా హై. సబ్కా సమ్మాన్, సబ్ అంటే అందరికీ కూడా సమానంగా సమ్మాన్ గౌరవించడం దక్కుతుంది. అంటే గీత ఖుషీకే గాతే జహా హై, అక్కడ ఖచ్చితంగా గీత్ మంచి పాటల్ని ఖుషీకే గాతే హై, ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పాడుకుంటూ ఉంటారు. ఐసా భారత్ ఔర్ కహా హై, ఆ పవిత్ర స్థలము భారతదేశం కాక మరి ఏదై ఉంటుంది అంటే మరి ఇంకేది, భారతదేశం కాకుండా భారతదేశమే కదా భారతదేశము. అలాంటి భారతదేశము ఎక్కడ ఉంది అని మనకి ఇక్కడ
अब हम ఉద్దేశ్య సీకేంగే ఉద్దేశ్య. ఈ పద్యం మీకు అర్థమైంది కదమ్మా. శాంతి సందేశం ఎక్కడ ఉంటుందో, సబ్కా సమ్మాన్ ఎక్కడ ప్రజలందరికీ గౌరవం దక్కుతుందో, ఎక్కడ మంచి ఆనందపు పాటలు పాడబడతాయో అదే మన భారతదేశం అని ఇక్కడ పద్యం ఇంట్రొడక్షన్ ఉన్ముఖీకరణ చెప్పారు. ఇప్పుడు ఉద్దేశాలు చూద్దాం. హమారా భారత్ మహాన్ దేశే, మన భారతదేశము చాలా గొప్ప దేశము. యహా గంగా యమునా జైసి పవిత్ర నదియా బహతీ హై, ఇక్కడ మన భారతదేశంలో గంగా యమున వంటి చాలా గొప్ప నదులు ప్రవహిస్తున్నాయి. భారతవాసి సత్య అహింస ధర్మ न्याय परोपकार सद्भावना मानवता आदि महान गुणों की पहचान है. इसे बनाए रखना हर भारतीय का कर्तव्य है. भारतवासी మన భారతీయులందరూ కూడా సత్య అహింస ధర్మ న్యాయ్, సత్యము అహింస ఇంకా ధర్మానికి న్యాయానికి ఇంకా పరోపకారానికి సద్భావన సద్భావన మంచి భావాలకు ఇంకా మానవత్వానికి అన్నింటికీ కూడా భారతీయులు ఈ మహాన్ గుణంకి పహచాన్ గుర్తింపు. భారతీయులు అనగానే ఈ అన్ని లక్షణాలు ప్రపంచానికి అంతటికీ గుర్తొస్తాయంట. ఇసే బనాయే రఖనా హర్ భారతీయ కా కర్తవ్య హై. ఈ గొప్ప గొప్ప లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని రక్షించుకోవటం ప్రతి భారతీయుని యొక్క ప్రథమ కర్తవ్యము అని ఇక్కడ మనకి ఉద్దేశం చెప్పబడుతుంది. ఇంకా 2-3 పేజీల్లో మనకి పాఠం ఇవ్వటం జరిగింది. 4వ పేజీలో కవి పరిచయం ఉందమ్మా. ఒకసారి కవి గారి పరిచయం విందాము. చూడండి. కవి శైలేంద్ర కుమార్, జీవన్ కాల్ 1923, 1923, 1923, 1966, 1966, 1966. विशेषताएँ कई प्रसिद्ध फिल्मी गीतों की रचना 3 बार फिल्म फेयर अवार्ड से सम्मानित. ఇక్కడ మన కవి గారి పేరు శైలేంద్ర కుమార్. ఇతను శైలేంద్ర కుమార్ అన్నమాట. ఈయన జీవన కాలము 1923, తర్వాత ఆయన చనిపోయిన సంవత్సరమేమో 1966 అని ఇచ్చారమ్మా. ఇంకా విశేషతాయి మనకి అంకెలు చాలా ఇంపార్టెంట్. ఈ అంకెలు 2 మనకి 1923 1923 గుర్తుంచుకోండి. అలాగే 1966 1966. విశేషతాయి కई ప్రసిద్ధ ఫిల్మీ గీతోं की రచన. ఈయన ఎన్నో ఫిల్మీ గీత్ సినిమా పాటలకి రచనలు రచించిన అనుభవం ఉన్న వ్యక్తి అన్నమాట ఈయన. ఇంకా 3 బార్ ఫిల్మ్ఫేర్ అవార్డ్సే సమ్మానిత్. 3 సార్లు ఈయన్ని ఫిల్మ్ఫేర్ అవార్డుతో మనం సన్మానించుకోవటం జరిగింది. ఇది కవి పరిచయం. సరేనమ్మా. ఇంక ఇప్పుడు 2వ పేజీ 3వ పేజీ. ఒకసారి ఇది మనకి ఫిల్మీ గీత్. శైలేంద్ర కుమార్ గారు అంటేనే మంచి ఫిల్మీ హిందీ సాహిత్యంలో మంచి ఫిల్మీ గీత్ సినిమా పాటలవి చాలా చక్కగా రచించారనమాట. అయితే ఇతను రచించిన ఈ పాటని నేను పాట రూపంలోనే పాడతాను. ఒకసారి మీరు వినండి, ఆలకించండి, నేర్చుకోండి. ఓకేనా? होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है. मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है. ज़्यादा का नहीं लालच हमको, ज़्यादा का नहीं लालच हमको, थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है.
बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं, कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब है पूरब वाले, ये पूरब है पूरब वाले, हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं। मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है। मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने। जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने। मतलब के लिए अंधे होकर, मतलब के लिए अंधे होकर, रोटी को नहीं पूजा हमने, रोटी को नहीं पूजा हमने। अब हम तो क्या सारी दुनिया से कहती है, अब हम तो क्या सारी दुनिया से कहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। అమ్మా ఇది నిజానికి ఒక సినిమా పాటేనమ్మా. సినిమా పేరు కూడా ఇదే, జిస్ దేశ్ మే గంగా బహతీ హై. ఏ ప్రాంతంలో అయితే ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ పాటను ఆ పేరుతోని సినిమా తీయటం జరిగింది. ఆ సినిమాలో మనకి ఒక ఇంపార్టెంట్ సాంగ్ అన్నమాట ఇది మనకి ఇక్కడ దేశభక్తిని మన పిల్లలందరిలో నింపటం కోసం అని చెప్పి ఇక్కడ మనకి ఈ పాఠం ఇవ్వటం జరిగింది. ఇంక రెండమ్మ పిల్లలు, ఇప్పుడు మనం ఫస్ట్ పద్యం దాని మీనింగ్స్, అర్థాలు, భావం అన్నీ ఒకసారి నేర్చుకుందాం. అది నేను ఇప్పుడు వివరంగా మీకు తెలియచేస్తాను. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. होंठ అంటే పెదవులు, పెదవి. होठों पे सच्चाई रहती है, पे అంటే పర్, మీద, పెదవుల మీద ఎప్పుడు కూడా సచ్చాయి, నిజమే ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. దిల్ మే సఫాయి రహతీ హై, మనసులో ఎప్పుడూ కూడా సఫాయి, కల్మషం లేకుండా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంటారు. ఎవరు అలా ఉంటారు అంటే హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, మేము ఆ దేశ వాసులమండి. జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో అలాంటి భారతీయులము మేము. మా పెదవులపైన ఎల్లప్పుడూ సచ్చాయి ఉంటుంది, దిల్మే, మనసులో ఎప్పుడు కూడా సఫాయి, పరిశుభ్రం ఉంటుంది. గంగా నది ఎంత నిష్కల్మషంగా చక్కగా నిర్మలంగా ఉంటుందో అలాగే మేము కూడా ఉండేవారము, మేము భారతీయులము అని మనందరం మన కోసం చెప్పుకుంటున్న పాఠం అన్నమాట ఇది ఫస్ట్ పద్యం.
ఇక్కడ మనం నేర్చుకున్న భావం ఏంటంటే భారతీయోं को होठों पर सच्चाई रहती है, दिल में सफाई रहती है, जिस देश में गंगा बहती है वो सभी భారతవాసి हैं అని మనం ఫస్ట్ పద్యం యొక్క భావాన్ని నేర్చుకుంటాం. ఇప్పుడు మనం రెండో పద్యం అర్థాలు భావం చూద్దాము. मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है, ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. మెహమాన్ అంటే బంధువులు, హమారా హోతా హై బంధువులు మావారండి. అంటే అతిథి దేవోభవ, భారతదేశంలో అతిథిని దేవుడితో సమానంగా భావించి చూసే సంప్రదాయం ఉంది. సో అదేవిధంగా మెహమాన్ జో హమారా హోతా హై, మెహమాన్ బంధువులు అనేవాళ్ళు మా వాళ్ళు. జో ఓ జాన్ సే ప్యారా హోతా హై, బంధువులు ఎప్పుడైతే మా వాళ్ళు జాన్ అంటే ప్రాణం, మా ప్రాణంతో సమానంగా వాళ్ళని మేము ప్రేమిస్తాము. ज़्यादा नहीं लालच हमको थोड़े में गुजारा होता है, ज़्यादा नहीं లాలచ్ అంటే దురాశ. మాకు బంధువులు వస్తున్నారు, మేము 10 మందికి పెట్టి పోషిస్తున్నాము అంటే భగవంతుడేవో మాకు బోళ్ళంత ధనం బంగారం అన్నీ ఇస్తున్నాడు అనుకుంటున్నారేమో, కానీ కాదండి, మాకంత దురాశ అయితే లేదు. తోడేమే, జ్యాదా అంటే ఎక్కువ, తోడా అంటే కొంచెం, ఇవి రెండు అపోజిట్ అవుతాయమ్మా. తోడేమే గుజారా హోతా హై, మేము చాలా కొంచెంలోనే మా జీవితాలు మేము గడుపుకుంటాము. గుజార్నా అంటే గడుపుట, మాకు ఎక్కువ దురాశ అంటూ లేదు, మేము చాలా కొంచెంలోనే మా యొక్క జీవితాలని గడుపుకుంటాము. ఇది రెండో పద్యం యొక్క అర్థాలు. అయితే ఇక్కడ భావం చూసుకుంటే మెహమాన్ హమారా హోతా హై, జాన్ సే ప్యారా హోతా హై, ఈ రెండు లైన్లకి ఒకటే సెంటెన్స్ వస్తుంది. లాలచ్ జ్యాదా నహీ హై తోడేమే గుజారా దేతే హై, ఇది రెండు సెంటెన్సెస్లో దీని యొక్క భావం. ఇంకా మూడో పద్యంలోకి వెళ్దామమ్మా. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. बच्चों के लिए जो धरती माँ, धरती భూమి, పృథ్వీ, ధరణి, ఇవన్నీ ఈ ధరతి యొక్క సమానార్థాలు. చూడండి, బచ్చోం కే లియే ధరతి మా, మా అంటే తల్లి, మా అమ్మ, జనని, ఇవన్నీ పర్యాయ పదాలు అవుతాయి. చూడండి, బచ్చోం కే లియే ధరతి మా, మా అమ్మ, మా ధరతి మా భరతమాత చాలా గొప్పదండి. సదియోం సే సభీ కుచ్ సహతీ హే, మేము ఆ తల్లిని పంటల రూపంలో వాడినా, భవనాలు కట్టుకున్నా, ఏం చేసినా మాకు చక్కగా అన్ని రకాలుగా అన్ని వేళలా సహాయపడుతుంది. మేము 3 పూటలా తింటున్నాము అంటే ఆ తల్లి చలవే, ఎందుకంటే ఆమె పంటల్ని పండించడానికి మాకు అవకాశం ఇవ్వబట్టే మేము చక్కగా 3 పూటల ఆహారాన్ని తినగలుగుతున్నాం. సదియోం సే సభీ కుచ్ సహతీ హే, మేము ఏ రకంగా ఉపయోగించుకున్నా మా తల్లి మాకు ఉపయోగపడుతుందండి. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హే జిస్ దేశ్ మే గంగా బహతీ హే, మేము ఆ దేశవాసులమండి. ఏ దేశవాసులం? ఏ ప్రాంతంలో అయితే, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశవాసులము, మేము భారతీయులము అని ఇక్కడ తెలియచేస్తున్నారు ఈ మూడో పద్యంలో. నాలుగో పద్యం చూద్దాం రండమ్మా. कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं, ये पूरब है पूरब वाले हर जान की कीमत जानते हैं. कुछ लोग ज़्यादा जानते हैं, కొంతమంది ప్రజలు ఉన్నారండి మా భారతదేశంలో, ज़्यादा जानते हैं, అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి. ఎన్ని విషయాలు అంటే మానవుడు పుట్టిన దగ్గర నుంచి, పరిణామక్రమం మొదలైన దగ్గర నుంచి ఇప్పుడు టెక్నాలజీ, ఈరోజు మనం వాడుతున్న ప్రతి అంశం గురించి, ప్రతి టీవీ అడ్వర్టైజ్ గురించి, అన్నింటి గురించి మాట్లాడతారు. ఇన్సాన్ కో కమ్ పహచాన్తే హే, కానీ ఇన్సాన్ మనిషి, పక్కనున్న మనిషికి ఏది అవసరము. మన భారతదేశంలో చాలామంది తిండి, గూడు, గుడ్డ అంటే బట్టలు, ఈ మూడింటికి సామాజిక అవసరాలు ఇవి కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన భారతదేశంలో. అయినా సరే వీళ్ళు అలాంటి వాళ్ళని గుర్తించారు. అంటే ఇక్కడ కవి గారు ఏం చెప్తున్నారంటే, భారతదేశంలో కొంతమంది ప్రజలు మనస్తత్వాలు ఇలా కూడా ఉన్నాయి. అంటే మేము నిష్కల్మషమైన వాళ్ళమే, గంగా నది అంత పవిత్రమైన వాళ్ళమే, కానీ అంత నదిలో కూడా చిన్న చిన్న నాచు ముక్కలు, చిన్న చిన్న గులకరాళ్ళు, మట్టి బిడ్డలు ఉండడం ఎంత సహజమో, ఇంత ప్రవాహ రూపంలో ఉన్నటువంటి మంచి భారతదేశంలో కూడా భిన్న భిన్న మనస్తత్వాలు ఉన్నాయి. దానిని కూడా మేము గమనించుకోగలము. అంటే మా భారతీయుల్లోనే
కొందరు అలా ఉన్నారు, కానీ అలా ఉన్న వాళ్ళని కూడా మేము గమనించుకుంటూ వెళ్ళిపోతామని కవి గారి యొక్క ఉద్దేశం అన్నమాట. చూడండి, కుచ్ లోగ్ జో జ్యాదా జాన్తే హే ఇన్సాన్ కో కమ్ పహచాన్తే హే, పహచాన్నా గుర్తించుట. కొంతమందికి అన్ని విషయాలు తెలుసు, చాలా ఎక్కువ విషయాలు తెలుసు. ఇన్సాన్కో కమ్ పహచాన్తే హే, వీళ్ళు మనిషి, మనం వీళ్ళకి మానవత్వంతో సహాయం చేద్దాం అన్న విషయం మాత్రం వాళ్ళకి తెలియదు. ఏ పూరబ్ హే పూరబ్ వాలే, పూరబ్ అంటే తూర్పు, మేము తూర్పు దేశం వాళ్ళమండి, అందుకే మాకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. పూరబ్ అంటే తూర్పు, ఎందుకంటే భారతదేశము ప్రపంచానికి తూర్పును ఉందమ్మా, అందుకే మనం తూర్పు దేశం వాళ్ళమని చాలా దేశాల వాళ్ళు అంటుంటారు. అయితే ఇక్కడ అదే చెప్తున్నారు, పూరబ్ హే పూరబ్ వాలే, మేము తూర్పు నుండే వాళ్ళము, మేము తూర్పు దేశవాసులము. హరిజానికి కీమత్ జాన్తే హే, ఇలా ఉన్న వాళ్ళని కూడా మేము పట్టేస్తామండి, ఇలా ఉన్న వాళ్ళని చెప్పుకుంటాము. మనుషులకు సహాయం చేసే మానవత్వం ఉన్న మనుషుల గురించి కూడా మేము మాట్లాడుకుంటామని చాలా చక్కగా ఇక్కడ, అంటే నొప్పించక తానవ్వక అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ కవిగారి 4వ పద్యంలో భావాన్ని చెప్పటం జరిగింది. ఇక్కడ మీకు పద్యం యొక్క అర్థాలు అర్థమయ్యాయి కదమ్మా. జాదా అంటే ఎక్కువ, ఇన్సాన్ అంటే మనిషి, పెహచాన్న అంటే గుర్తించట, పూరబ్ అంటే తూర్పు. ఓకేనా. ఇక్కడ భావం కూడా కుछ लोग ज़्यादा जानते हैं लेकिन अपने पास वाले इंसान को नहीं समझ सकते हैं. మనిషి అన్నవాడు అతని చుట్టుపక్కల ఉన్న మనిషి యొక్క అవసరాలు ఏంటో ఎవరు చూడరు. పూరబ్ వాలేకు సభీ జాన్తే హే, తూర్పు దేశం వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి అని ఇక్కడ 4వ పద్యం యొక్క మనం భావాన్ని చూసుకుంటాం అన్నమాట. 5వ పద్యం యొక్క అర్థాలేంటో భావం ఏంటో ఒకసారి చూద్దామమ్మా. मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. మిల్జుల్ కే రహో और ప్యార్ కరో, మిల్జుల్ కర్ రహనా అంటే కలిసిమెలిసి ఉండుట. మా భారతదేశంలో మేమందరం చాలా కలిసిమెలిసి ఉంటామండి. और ప్యార్ కరో, ప్యార్ కరినా ప్రేమించుట, ఎవరినైనా సరే మేము మనస్ఫూర్తిగా ఇష్టపడతాము. మిల్జుల్ కర్ ఎవరిలోనైనా కలిసిపోతాము, ఎవరినైనా మనస్ఫూర్తిగా మాలో మేము కలుపుకుంటాము. ఏక చీజ్ యహీతో రహతీ హే, ఇదే గొప్ప లక్షణము మా భారతదేశంలో. మా భారతదేశం యొక్క చీజ్ అంటే వస్తువు, మా భారతదేశం యొక్క ముఖ్యమైన వస్తువు ఏదైనా ఉంది అంటే అదే ఏంటంటే అందరిలో మేము కలిసిపోతాము, ఎవరినైనా మాలో కలుపుకుంటాము. ఇది మా భారతీయుల యొక్క విశిష్ట లక్షణమని. ఏక చీజ్ యహీతో రహతీ హే, ఈ భావాన్ని ఇక్కడ మనకి కవిగారు చీజ్ వస్తువుతో పోల్చడం జరిగింది. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హే జిస్ దేశ్ మే గంగా బహతీ హే, మేము ఆ దేశవాసులమండి. ప్రశాంతంగా, పవిత్రంగా, నిర్మలంగా ఏ నది, ఏ గంగా నది అయితే ఉంటుందో ఆ గంగా నది యొక్క దేశవాసులం మేము భారతీయులము అని కవిగారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి పద్య భావం ఏంటంటే, భారతీయ లోగ్ మిల్జుల్ కర్ रहते हैं और सभी को प्यार करते हैं, जिस देश में गंगा बहती है वे ही భారతవాసి హే అని ఇక్కడ మనం ఈ భావాన్ని చెప్పుకుంటామమ్మా. ఇంకా నెక్స్ట్ పద్యం, जो जिससे मिला सीखा हमने गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. జిస్సే మిలా సీకా హమ్నే, మేము అందరితో కలిసిపోతామని ముందు పద్యం చెప్పారు కదా. చూడండి, జో జిస్సే మిలా సీకా హమ్నే, అలా ఎవరైనా మాలో కలిసిపోతే వాళ్ళ నుంచి కూడా మేము సీఖా కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం, పాఠాలు నేర్చుకుంటాము, గుణపాఠాలు కూడా నేర్చుకుంటాము. ఉదాహరణకి గైరోం కోభి అపనాయా హమ్నే, గైర్ అంటే శత్రువు, శత్రువులను కూడా మేము మాలో కలుపుకుంటాము. అపనాయా హమ్నే, ఉదాహరణకి చాలా చరిత్రలో మన భారతదేశ చరిత్రలో చాలా మందికి తెలుసు మన శత్రువులు అంటే ఒకప్పుడు మనల్ని పరిపాలించిన వాళ్ళని ఇక్కడ కవిగారి యొక్క ఉద్దేశం అన్నమాట. జో జిస్సే మిలా సీఖా హమ్నే, మాలో మేమెవరిలోనైనా కలిసిపోతాము, ఎవరైనా మమ్మల్ని కలుపుకోవడానికి మా దేశానికి వస్తే మేము వాళ్ళతో సైతం కలిసిపోతాము. వాళ్ళని మేము శత్రువులుగా భావించమండి, మా రాజులుగా మేము వాళ్ళని నెత్తిని పెట్టుకొని మరి పూజించుకుంటాము. అయితే అప్నాయా హమ్నే, మేము అలా వాళ్ళని మాలో కలుపుకున్నాం కూడా. మతలబ్కి వెళ్ళి అందే హోకర్, కానీ నిజం చెప్పనా మేము వాళ్ళతో ఏం నేర్చుకున్నామంటే అందే హోకర్, అంధ అంటే గుడ్డివాడు, అంధా అంటే చీకటి. ఇక్కడ మనకి 2 విషయాల్లో కవిగారి పదాన్ని ఉపయోగించారు. అంధే హోకర్, వాళ్ళని మాలో కలుపుకోవటం వలన
మేము గుడ్డివాళ్ళగా అయిపోయి వాళ్ళు ఏం చెప్తే అది చేసామేమో, అది ఒక కారణం. అది ఇంకొక కారణం ఏంటంటే అందే హోకర్, వాళ్ళ యొక్క పద్ధతులు మాకు బాగా నచ్చాయేమో, అందుకే మా పద్ధతులు మేము చీకట్లో కలిపేసుకొని రోటీకో నహి పూజ అమ్ని, మేము రోటీని కూడా పూజించడం మర్చిపోయాం. భారతదేశము ధాన్యాగారం, ఆహార నిలయము. ఇక్కడ మనం ప్రతి మెతుకుని కళ్ళకద్దుకుని తినే దేశం మనది. కానీ ఇలాంటి దేశంలో కొంతమంది ఈ గైర్ యొక్క ప్రభావం వలన రోటీకో నహి పూజ, రోటీని కూడా పూజించడం మర్చిపోయారండి. అంటే వీళ్ళు విలాసాలకి విందులకి అలవాటు పడిపోయారు సుమా అని కొంతమంది అంటే మన భారతదేశంలో కొంతమంది చరిత్రని ఇక్కడ కవి గారు చెప్పటం జరిగింది. అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ పద్యం చూద్దాం. हम तो क्या सारी दुनिया से कहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. अब हम तो क्या सारी दुनिया అంటే ప్రపంచం. దునియాకి సమానార్థాలు విశ్వ, ప్రపంచ, సంసార్ ఇవన్నీ అవుతాయమ్మా. అయితే హమ్తో క్యా సారీ దునియా, ఇప్పుడు మేమేంటి సారీ దునియా, ప్రపంచం అంతా కూడా సారీ దునియాసే కహతీ హే, మిగిలిన ప్రపంచానికి అంతటికీ చెప్తుంది. కహనా అంటే చెప్పుట. ఇప్పుడు మేము చెప్పటం కాదు, ప్రపంచమే మిగిలిన ప్రపంచానికి, అంటే ఒక దేశం మరొక దేశానికి తెలియజేస్తుంది, ఒక ప్రపంచము మన మిగిలిన దేశాలన్నింటికి తెలియజేస్తుంది. ఏమని? హమ్ ఉస్ దేశ్కే వాసీ హే జిస్ దేశ్ మే గంగా బహతీ హే, వీళ్ళు భారతీయులు, వీళ్ళు నిర్మలత్వానికి నిష్కల్మషానికి వీళ్ళు ప్రతీక. వీళ్ళ దేశంలో గంగా నది ప్రవహిస్తుంది, గంగా నది అంత స్వచ్ఛమైన మనసు వాళ్ళు వీళ్ళు అని మొత్తం ప్రపంచమంతా మిగిలిన ప్రపంచానికి తెలియజేస్తుంది. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. మళ్ళీ మనకి మొదటి పద్యం చిట్ట చివరిని ఇవ్వటం జరిగింది 8వ పద్యం రూపంలో. భారతీయులకి వాళ్ళ మా పెదవుల పైన నిజాయితీ ఉంటుంది, వాళ్ళ మనసు నిండా సఫాయి ఉంటుంది. హంబూస్ దేశ్కే వాసి హే, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశవాసులే భారతీయ వాసులు అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకి ఏడో పద్యం యొక్క భావార్థం చూసుకుంటే సారీ దునియాసే కహతీ హే, ప్రపంచము మిగిలిన ప్రపంచానికి చెప్తోంది. జిస్ దేశ్ మే గంగా బహతీ హే వేహి భారత్వాసీ హే, ఎవరి మనసులో అయితే ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో వాళ్ళు ఆ దేశం వాళ్ళే భారతీయులు అని. అర్థమైంది కదమ్మా. ఇక్కడ మొత్తం మనకి మీకు ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఈ ఆడియోని ఈ వీడియోని మళ్ళీ మీరు చూసుకుంటూ ఉంటే మీకు మొత్తం అర్థాలు నేను చెప్తున్నాను, ప్రతిదానికి భావార్థాన్ని కూడా చెప్తున్నాను. లాస్ట్లో నేను మీకు ఇవన్నీ కూడా మీకు క్లిప్పింగ్స్ పంపించడం జరుగుతుంది, తప్పకుండా ఒకసారి చూడండి. పేజీలోని గీత్ మే కవిని మిల్జుల్ కర్ రహనే కే లియే క్యోం కహా హోగా, ఇదేంటంటే కవి గారు ఎందుకు అలా చెప్పారు అంటే మిల్జుల్ కే రహనే సే సభీ కామ్ కర్ సక్తే హే, సభీ కామ్ ఠీక్ సమయ పర్ కర్తే హే అని చెప్పాలమ్మా. ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి ఉంటేనే ఏ పనినైనా చేసుకోగలం, సరి అయిన సమయానికి చేసుకోగలం. సభీ కామ్ ఠీక్ కర్నే సే హమ్ కామయాబ్ బన్ సక్తే హే, సఫల్ హో సక్తే హే. మనం అన్ని పనులు సమయానికి చేసుకుంటేనే మనం ప్రతిఫలాన్ని అంటే విజయానికి చేరువవ్వగలము అని మనం దీనికి వాక్యానికి అర్థం ఈ ప్రశ్నకి జవాబు రాసుకోవాల్సి ఉంటుంది. హమే అప్నే మెహమాన్ కే సాత్ కైసా వ్యవహార్ కర్నా చాహియే, భారత్ మే మెహమాన్ కో అతిథి కే రూప్ మే మాన్తే హే, భారతదేశంలో అతిథిగా భావించే సంప్రదాయం ఉంది. మెహమాన్ అంటే అతిథి దేవో భవ, అతిథి కా సత్కార్ దైవ్ కా సత్కార్ మాన్ సక్తే హే, అతిథుల్ని మనం పూజ చేస్తే అది దేవుణ్ణి పూజించినట్టుగా మనం భావిస్తాము. సో ఇలా అని మనం ఇక్కడ దీని జవాబుని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా హర్ జాన్ కి కీమత్ జాన్తే హే ఐసా భావ్ క్యోం కహా గయా హోగా, 3వ ప్రశ్నమ్మ. హర్ జాన్ కి కీమత్ మానే జాన్ అంటే ప్రాణము. ఇక్కడ మనకి 4వ పద్యంలో వచ్చింది కుచ్ లోగ్ జో జ్యాదా జాన్తే హే ఇన్సాన్ కో కమ్ పహచాన్తే హే, మన భారతీయుల్లో కొంతమందికి జ్యాదా జాన్తే హే, అన్ని విషయాలు తెలుసు, లేకిన్ పక్కనున్నవాడు ఇన్సాన్ అన్న విషయం అతనికి గుర్తుండదు అని. ఆ సందర్భంలో పూరబ్ హే పూరబ్ వాలే, హమ్ భారతీయ హే హమ్ పూరబ్ మే రాతే హే ఇసీలియే హమ్ హర్ జాన్ కి కీమత్ జాన్తే హే అని చెప్పి ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది. ఇంకా గీతిక సార్ ఇప్పుడు నేను మీకు చెప్పు ఉన్నాను, చాలా ఇక్కడ మీకు బోల్డ్ పదాలు వచ్చేసాయి ఆల్రెడీ. మీకు వచ్చిన పాయింట్స్లోని కవి పరిచయం ముందు మనం ఎప్పుడైనా సరే
గీత్ కా సారాంశ్ అంటే మాత్రం మనం సారాంశ్ రాసేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోవాలమ్మా. జిస్ దేశ్ మే గంగా బహతీ హై అని హెడ్డింగ్ పెట్టుకొని కింద కవి పరిచయం రాయాలి. కవి గారి పరిచయం ఉంది కదా, నేను మీకు చెప్పున్నాను, ఆ కవి పరిచయం రాస్తారు. ఆ కింద మొత్తం మీకు ఇప్పుడు నేను మీకు సారాంశం ఈ భావాల రూపంలో భావ के रूप में हमने कई शब्द बोली हैं, हम बोली ये सभी अंश आप लिख सकते हैं. నేను చాలా విషయాలు నేను మీకు చెప్పున్నానమ్మా. ఈ సారాంశం రూపంలో ఎన్ని విషయాలు అయితే చెప్పున్నానో ఇవన్నీ మీకు గుర్తున్నవన్నీ సారాంశంలో రాసుకుంటారు. నేను మీకు నోట్స్ కూడా లాస్ట్లో పంపిస్తాను, అది కూడా మీరు ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ 5వ పేజీలోని మనకి భాషాకి బాత్లో ఒక టేబుల్ ఇవ్వటం జరిగింది. सरल वाक्य అని అంటే వాక్య के प्रकार सरल वाक्य, సంయుక్త వాక్య, మిశ్రిత వాక్య. ఈ రైట్ సైడ్ ఉన్నవి మనకి ఆ వాక్యాల యొక్క పరిభాష మనం అని చెప్పుకుంటాము, అంటే డెఫినిషన్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఉదాహరణ, మనకి ఒక్కొక్క వాక్యం చెప్తూ దాని యొక్క ఉదాహరణ 4 ఇవ్వటం జరిగింది. అక్కడ ఇచ్చినవి మనం నేర్చుకుందాము. సరళ వాక్యము అంటే సెంటెన్స్, మీకు ఇంగ్లీష్లో తెలుసు కదా సెంటెన్స్. అయితే సింపుల్ సెంటెన్స్ అని చెప్పుకుంటారు కొన్ని, ఆ సింపుల్ సెంటెన్స్నే సరళ వాక్య అని అంటాం అనమాట. ఏ వాక్య స్వతంత్ర రూప్ సే బనే హై, ఇన్మే కిసీ దూసరే వాక్య కా మేల్ నహీ హై. ఇది స్వతంత్ర వాక్యము, దీనిలో మరి ఏ ఇతర వాక్యాలు మనకి కనపడవు, అంటే ఇంకే వాక్యాల యొక్క కలయిక మనకి కనిపించదు. ఐసే వాక్యంకో సరళ వాక్య అయితే ఇలాంటి వాక్యాలనే సరళ వాక్య అంటారు. ఇక్కడ మనకు ఉదాహరణ రూపంలో హమ్ భారతవాసి, హమారే హోఠోं पर सच्चाई रहती है అని అలా సింపుల్ సెంటెన్సెస్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత संयुक्त వాక్యము इन वाक्यों में 2 सरल वाक्यों को मेल हुआ है. ఈ వాక్యాల్లో 2 వాక్యాల యొక్క కలయిక మనకి కనిపిస్తుంది, 2 సరళ వాక్యాల యొక్క కలయిక. एक इस तरह 2 वाक्यों के मेल से बने वाक्यों को संयुक्त वाक्य कहते हैं. 2 సరళ వాక్యాలని సింపుల్ పదాలతో కలిపి చెప్తే దాన్ని ఏమంటామంటే సంయుక్త వాక్యం అని చెప్తాం. हम भारत के वासी हैं और భారతదేశ్ హమారా హై. ఇక్కడ ఔర్ అనే పదంతో కలపడం జరిగింది. మేము భారతదేశ వాసులకు, మాది భారతదేశం. అర్థమవుతుంది కదా. ఇలాగ ఇది సంయుక్త వాక్యం అన్నమాట. తర్వాతది మిశ్రిత వాక్య అంటే యహా సరళ వాక్యకే సాత్ ఉపవాక్య కా మేల్ హువా హే. ఇక్కడ సరళ వాక్యంతో పాటు ఉపవాక్యం, మరో ఉపవాక్యాన్ని కూడా కలపడం. ఆశ్రిత వాక్యం అంటే మొదటి వాక్యాన్ని అనుసరించి మరో వాక్యం మనకి కనిపిస్తుంది అన్నమాట వాక్యంలో, అంటే 2 వాక్యాలు మనకి కలిసినట్టుగా అనిపిస్తుంది. సరళ వాక్య के साथ किसी आश्रित वाक्य का मेल हो तो वह मिश्रित वाक्य कहा जाता है. ఏ వాక్యంకి అయితే మరో ఆశ్రితంగా అంటే మొదటి వాక్యాన్ని అనుసరించి ఆశ్రితము చేసుకుని రెండో వాక్యం రాయబడి ఉంటే దానిని ఏమంటామంటే మిశ్రిత వాక్యం అంటారు. ఇక్కడ ఉదాహరణ చూడండి. మెహమాన్ జో హమారా హోతా హై వో జాన్ సే ప్యారా హోతా హై. మెహమాన్ అనేవాళ్ళు మావారు, వాళ్ళు మాకు ప్రాణంతో సమానం. ఇది మొదటి వాక్యం. అసలు బంధువులు అంటూ ఉంటేనే కదా మనకు ప్రాణంతో సమానమైన వాళ్ళు ఎవరు అని చెప్తాం మనం. ఇలా అన్నమాట. అంటే మెహమాన్ జో హమారా హోతా హై, మెహమాన్ అన్నవాళ్ళు. ఇక్కడ మనకి అర్థమైంది కదమ్మా మిశ్రిత వాక్యం అంటే. ఫస్ట్ వాక్యంలో మెహమాన్ జో హమారా హోతా హై ఓ జాన్ సే ప్యారా హోతా హై. మొదటి వాక్యం మనకి బంధువులు మా వాళ్ళు, వాళ్ళని మేము ప్రాణప్రదంగా చూసుకుంటాము. అంటే బంధువులు అంటూ ఉంటేనే కదా ప్రాణప్రదంగా చూసుకునేది. అదే విషయాన్ని ఇక్కడ మనకి మిశ్రిత వాక్యం తెలియజేస్తుంది. అంటే మొదటి వాక్యం డిపెండింగ్ సెంటెన్స్ అన్నమాట, రెండో వాక్యం కలిపి ఉంటుంది. ఇంకా చివరిది పరియోజన కార్య 5వ పేజీలోనే किसी एक राष्ट्रीय चिन्ह का चित्र उतारकर 5 वाक्य लिखिए दीवार पत्रिका पर चिपकाइए అని ఇచ్చారు. సో దీనికి మనం ఏం చేయాలంటే రాష్ట్రీయ చిహ్నం, कोई రాష్ట్రీయ చిహ్న ఫల్, రాష్ట్రీయ ఫల్ అని చెప్పి మనము ఆమ్ అని పెట్టుకొని మామిడి పండు గురించి మనం రాసుకోవచ్చు, ఎందుకంటే మన జాతీయ ఫలం మామిడి పండు కాబట్టి. లేదు రాష్ట్రీయ ఫూల్ మనకి కలువ పువ్వు కాబట్టి కలువ పువ్వుని మనం రాసుకోవచ్చు. లేదా ఇంకా రాష్ట్రీయ జెండా, మనం తిరంగా జెండా గురించి రాసుకోవచ్చు. ఇలా ఏదైనా మనం జాతీయ చిహ్నాల గురించి ఒక 5 వాక్యాలు రాసి దాని పిక్చర్ని డ్రా చేసి మనం 5 సెంటెన్స్ రాసి నోట్స్లో అయినా ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవచ్చు. లేదా గోడ పత్రిక మీద కూడా మనం దాన్ని అంటించవచ్చు అన్నమాట. ఇదమ్మా మనం ఈరోజు నేర్చుకున్న 9వ పాఠం జిస్ దేశ్ మే గంగా బహతీ హై. నాకు ఈ మన సబ్కో మేరా ధన్యవాద్.